గురుగారు ఆలయాలకి వెళ్ళే సందర్భంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటారు కదా, మన సంప్రదాయం ప్రకారం ఇది సరైనదేనా? అంటే ఇప్పుడు ఆలయంలో కనుక నేను యజమాని, నాకు భార్య, ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. నేను వెళ్ళినప్పుడు కర్తగా నేను ఫలానా గోత్రోద్భవస్య అని చెప్పి, సహకుటుంబస్య అని చెప్పి, ధర్మపత్ని సమేతస్య, ఇది తప్పకుండా చెప్పాలి వివాహమైనటువంటి వాళ్ళు. ధర్మపత్నితో పాటుగా సపుత్ర సపరివార సబాంధవం అని చెప్పి చెప్పుకుంటే చాలండి. కానీ కాలక్రమంలో ఎలా అయిపోయిందంటే, నేను వెళ్ళాక మళ్ళీ మా ఆవిడ ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆవిడ పేరు కూడా చెప్పడం. సరే, ఇది కూడా కొంత మటుకు కొన్ని ఆగమ పద్ధతులు ఒప్పుకున్నాయి. ఈ వైదిక పద్ధతిలో ఇంత మటుకు భార్యాభర్తలుగా వాళ్ళు చెప్పుకోవటం అనేటువంటిది. కానీ తర్వాత ఏంటంటే పిల్లల పేర్లు చెప్పటం, ఆ తర్వాత పక్కింటి వాళ్ళ పేర్లు చెప్పటం, తర్వాత ఇంకా అల్లుళ్ళు కూతుళ్ళకి సంబంధించిన బంధువులు ఇవి చెప్పడం, ఇదంతా ప్రహసనంగా తయారైంది. నిజానికి ఇంత అవసరం లేదు. ఆర్భాటమే తప్పించి పక్క వాళ్ళకి, మిగతా భక్తులకి ఇబ్బంది కలిగించడం. ఇప్పుడు భగవంతుడిని ఆరాధించడం ఎంతో, భాగవతుడిని ఆరాధించడం కూడా అంతే. పక్క భక్తుడికి ఇబ్బంది కలిగించకూడదు, అలాగే అర్చక స్వామిని వేధించకూడదు. ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం అన్నారు. కాబట్టి అది శృతి మించకుండా ఉంటే మంచిది. సంకల్పం అనేటువంటిది ఉండాల్సిందే, యజమాన సంకల్పం ఉంటుంది. ఆ యజమాన సంకల్పం పరిమితంగా ఉంటే మరీ మంచిది.